ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి ఆయనను చుట్టుకోబోతున్నాయా? నాటి పాపాలలో చేదోడు వాదోడుగా ఉండిన వాళ్ళు ఇప్పుడు అడ్డం తిరిగి ఆయా కేసులలో కొండబద్దలు కొట్టినట్టు అప్పుడు ఏమి జరిగిందో విచారణాధికారులకు చెప్పేబోతున్నారా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ప్రకటన ఈ అనుమానాలను రేకెత్తిస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని కాకినాడ పోర్టు యాజమాన్యం చేతులు మారడంతో కర్త కర్మ క్రియ ప్రస్తుత ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి అని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. భయం అనేది తన రక్తంలో లేదని, అప్పట్లో ఏం జరిగిందో విచారణాధికారులు ఎదుట చెప్పేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మద్యం కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. మద్యం కొనుగోళ్లలో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన వాళ్లు ఒక్కొక్కరుగా న్యాయాధికారి ఎదుట 164 కింద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సత్యప్రసాద్ అనే అధికారి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు కేసీఆర్ కుమార్తె కవిత ప్రభృతులు జైలుకు వెళ్లొచ్చారు. తాజాగా కేరళ, తమిళనాడులో చోటు చేసుకున్న మద్యం కుంభకోణాలు కలకలం సృష్టిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు కాగా, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పాలనలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళ్తున్నప్పుడు విచారణ అధికారులకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. 1 కాదు 2 కాదు, 5 ఏళ్లలో 10,000 కోట్లకు పైగా చేతులు మారినట్టు ఇప్పటి వరకు జరిగిన విచారణలో స్పష్టమవుతోంది. యావత్ దేశం బెత్తరపోయేలా చోటు చేసుకున్న ఈ కుంభకోణంలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని విజయసాయిరెడ్డి చెబుతున్నప్పటికీ సొమ్ములు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కు ప్రవహించాయని తేట తెల్లమవుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే ఈ కుంభకోణానికి రూపొందించిన స్కెచ్ ను అమలు చేశారు. దీన్ని బట్టి తాము అధికారంలోకి వస్తే ఏ రంగాలలో ఎంతెంత దోచుకోవచ్చో జగన్ అండ్ కో ముందుగానే స్కెచ్ రూపొందించుకున్నారని అర్థమవుతోంది. అవినీతి కేసులలో అరెస్ట్ అయి 16 నెలలు జైల్లో గడిపిన జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో భవిష్యత్తులో అధికారం లభిస్తే ఏం చేయాలో బ్లూ ప్రింట్ రూపొందించుకున్నారని ఆయనతో అప్పట్లో సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెబుతారు. సంక్షేమం పేరిట ప్రజలను మాయ చేస్తూ చాటుగా ఎలా దోచుకోవాలో ప్రణాళికలు రూపొందించుకున్నారట. ఈ కారణంగానే 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా రంగాలలో దోపిడీకి తెరతీశారు. మామూలుగా అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి కనీసం 6 నెలలు సమయం పడుతుంది. దోచుకోవడానికి ఉన్న అవకాశాలను గుర్తించడానికి కూడా సమయం పడుతుంది. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు పనిచేసిన చంద్రబాబు కూడా ఇప్పుడు పరిస్థితులను చక్కదిద్దడానికి 6 నెలలకు పైగా సమయం పట్టిందని చెబుతున్నారు. అలాంటిది ముఖ్యమంత్రిగా ఏమాత్రం అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి పీఠం ఎక్కినాటి నుంచే తాను రూపొందించుకున్న దోపిడీ స్కెచ్ ను అమలు చేయడం మొదలు పెట్టారు. ఈ స్కెచ్ అమలులో సహకరించే అధికారులను గుర్తించి అంతే వేగంగా ఆయా స్థానాలలో నియమించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏ అధికారులను ఏ పోస్టుల్లో నియమించాలో నిర్ణయించుకొని అంతా సెట్ చేసుకున్నారు. అందుకే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా అధికారంలోకి రాగానే దోపిడీ మొదలెట్టారు. మద్యం కుంభకోణం ఒక్కటి చాలు నాటి పాలకులు ఎంతటి ఘనా పార్టీలో చెప్పడానికి. రజిత్ భార్గవ్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ కుంభకోణం సాఫీగా జరగడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారంటే ఆ స్కామ్ లోతు తెలుస్తోంది. పైనుంచి కింది వరకు ఎవరి వాటాలు వారికి నెలవారీగా అందేవట. ఏపీ బ్రోవరీస్ కార్పొరేషన్ ను ప్రభుత్వ సంస్థగా కాకుండా ప్రైవేటు సంస్థలా నడిపారు. భారతీ సిమెంట్ లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి అనే అతను తన మనుషులతో మద్యం అమ్మకాలను పర్యవేక్షించేవారు. ఆయన మనుషులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించడం హైలైట్. ఈ కుంభకోణంపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు న్యాయాధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందిన ఆదేశాల ప్రకారం బ్రూవరీస్ కార్పొరేషన్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు
విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను కలిసి ఏ డిస్టిలరీల నుంచి ఎంతెంత మద్యం కొనుగోలు చేయాలో ఆదేశాలు తీసుకునేవారు. ఈ ముగ్గురి కనుసన్నల్లోనే అంతా జరిగేదట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర నేరుగా ఎక్కడ కనిపించేది కాదు. కానీ ఆదేశాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చేవి. డిస్టిలరీస్ నుంచి లభించిన ముడుపులను కూడా మూల విరాట్ ఆదేశాల ప్రకారం ఎక్కడకు చేర్చాలో అక్కడకు చేర్చేవారు. మద్యం మాఫియా అంటే ఇది కాదా? హవాలా వ్యాపారానికే మళకులు నేర్పించిన మనుషులు వీళ్ళు. హైదరాబాద్ లోని ఒక డిస్టిలరీ యాజమాన్యం 200 కోట్ల రూపాయలతో దాదాపు 3.5 క్వింటాళ్లు అంటే 350 కిలోల బంగారు నాణేలను కొనుగోలు చేసింది. పద్మావతి జ్యువెలరీస్ అనే సంస్థకు సదరు డిస్టిలరీ నుంచి 200 కోట్ల రూపాయలు చెక్కు రూపంలోనే అందాయి. ఆ డబ్బు తీసుకున్న పద్మావతి జ్యువెలర్స్ సంస్థ 350 కిలోల బంగారాన్ని నాణేలుగా మార్చి అందజేసింది. సదరు బంగారాన్ని అహ్మద్ అనే వ్యక్తికి ఇవ్వవలసిందిగా సదరు డిస్టిలరీ కంపెనీ ఆథరైజేషన్ లేఖను పద్మావతి జ్యువెలరీస్ కి ఇచ్చింది. బంగారు నాణేలు తీసుకున్న అహ్మద్ అనే వ్యక్తి వాటిని ఎవరికి అందజేసి ఉంటారో తదుపరి విచారణలో తేలుతుంది. ఏ డిస్టిలరీ కంపెనీ అయినా ముడి సరుకు కొంటుంది, బంగారం ఎందుకు కొంటుంది? అది కూడా 200 కోట్ల రూపాయలతో దాదాపు 350 కిలోల బంగారం ఎందుకు కొంటుంది? దీన్ని బట్టి ఈ కుంభకోణంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయో స్పష్టమవుతోంది. ఒక్క డిస్టిలరీకి సంబంధించిన మొత్తం ఇంతుంటే మిగతా డిస్టిలరీల నుంచి ఇంకెంత మొత్తం చేతులు మారిందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మొత్తం 200 కోట్లు మాత్రమే ముడుపులుగా అందాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఇక్కడ ఒక్క డిస్టిలరీనే 200 కోట్లతో బంగారం కొన్నది అంటే కుంభకోణం ఎంత తీవ్రమైనదో, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయో అంచనా వేయడం కష్టం కాదు. పేదలతో నాసిరకం మద్యాన్ని తాగించి పాపపు సొమ్ము మూటగట్టుకున్న వారికి ఆ పేదల ఉసురు తగలదా? నాసిరకం మద్యం తాగి ఎందరో మరణించగా మరెందరికో కిడ్నీలు పాడయ్యాయి. వీరి ఉసురు ఊరికే పోతుందా? ఈ పాపంలో ఎవరి వాటా ఎంతో తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు. పేదల ఉసురు మాత్రం ఊరికే పోదు. ఇందులో అవినీతి మాత్రమే కాదు, పాపం కూడా ఉంది. పేదల శవాల మీద పేలాలేరుకున్నారు. మద్యం వ్యాపారం చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడిన దాఖలాలు లేవు. విజయమాల్యానే తీసుకుందాం. లిక్కర్ వ్యాపారానికి పర్యాయ పదంగా ఉండిన విజయమాల్యా ప్రస్తుత దుస్థితి తెలిసిందే. అలాగే తెలుగు రాష్ట్రాలలో మద్యం వ్యాపారం చేసిన కుటుంబాలు కూడా 2వ తరం వచ్చేసరికి చితికిపోయాయి. అలాంటిది ఇంత దారుణంగా స్పిరిట్ లో నీళ్లు రంగు కలిపి నాసిరకం మద్యం సరఫరా చేసి తాగించిన వాళ్ళు మాత్రం బాగుపడతారా? డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలుంటాయి. ఇంత నీచానికి అందున అధికారంలో ఉన్నవారు పాల్పడ్డారంటే అది వారి మనోవికారాలకు అద్దం పడుతోంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ స్థాయిలో వ్యవస్థీకృత నేరాలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యక్తులకు మేళ్లు చేసి లబ్ధి పొందడం పరిపాటైంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం నాసిరకం మద్యం సరఫరా చేసి కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమాడారు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడం వేరు, వారి ప్రాణాలతో చెలగాటమాడడం వేరు.